అయితే దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడిన విధానం బట్టి ఉన్న చెల్లిస్తున్నాను. మీకు తెలిసిన విధంగా జూన్ 8న నా బర్త్డే అయింది. దేవుడు సంవత్సర కాలం అంతా నన్ను కాచి కాపాడినాడు. అయితే నేను లాస్ట్ ఇయర్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకున్నాను, నాకు ల్యాప్టాప్ కావాలని. అయితే దేవునికి ప్రార్థించాను. అదేవిధంగా సంవత్సరం అయిపోయే లోపల దేవుడు నాకు నా బర్త్డే దినాన నాకు ల్యాప్టాప్ను అనుగ్రహించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేయర్ చేసిన మీ అందరికీ వందనాలు. అలాగే దానికి ముందు 3 weeks ముందు పాస్టర్ గారు అనౌన్స్ చేశారు చైర్స్ కావాలి చర్చిలో అనేసి. అయితే అప్పుడు నేను చెప్పాను 4 chairs ఇస్తాను అనేసి పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇద్దాం అనుకున్నాను కానీ నెక్స్ట్ మంత్ అట్లా ఇద్దాంలే అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నా బర్త్డే ఉంది కదా కానుకగా ఇద్దాంలే అనుకున్నాను. అయితే నా దగ్గర డబ్బులు అయితే ఏం లేవు. వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవి కట్టడానికి సరిపోయిందండి. అయితే నేను మా బావకు చెప్పడం జరిగింది ఆ రోజు, ఇలాగా చైర్స్ ఇద్దాం అనుకున్నాను చర్చ్కి, నెక్స్ట్ మంత్ ఇస్తాను, నాకు శాలరీ వస్తే మిగిలితే ఇస్తాను, లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా ఇద్దాము అనేసి అనుకున్నాను. జస్ట్ నేను తనకు చెప్పాను అంతే. అయితే తనే వెళ్ళి 4 చైర్లు కాదు 6 చైర్లు తీసుకొని రావడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే 6 చైర్లు కాదు మనం 10 చైర్లు ఇద్దాము, నెక్స్ట్ మంత్ ఇంకో 4 ఇద్దాం అనేసి చెప్పాడు. నేను ఈరోజు అనుకున్నాను 10 చైర్లు కాదు ఒక 50 చైర్లు నేను స్పాన్సర్ చేయాలన్నా మీరు ప్రేయర్ చేయండి. సప్లైర్స్ నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంకొక 50 చైర్లు ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ ప్రేయర్ చేయండి. నేనే ఇవ్వాలి, అది ఎవరి పోదు. ఇంకొకటి నిన్న దినాన నేను తనకి చెప్పాను అనమాట సౌండ్ సిస్టమ్ ఏమైనా ప్రాబ్లం ఉంది అనేసి. అయితే దేవుడు నాకు బలపరిచారు, ఇస్తే బాగుంటుందేమో అనేసి. కానీ అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా అని నేను ఆలోచించాను. తనకు చెప్తే తను అన్నారు ఆల్రెడీ పాస్టర్ గారు నాతో మాట్లాడినారు దాని గురించి. నేను ఆల్రెడీ దాని గురించి నేనే ఆలోచిస్తున్నాను, కనుక్కున్నాను సౌండ్ సిస్టమ్ కోసం అనేసి. సో ప్రేయర్ చేయండి, తన ద్వారా దేవుడు సౌండ్ సిస్టమ్ మనకి ఇవ్వాలి అనేసి. చిన్నది కాదు పెద్దదే ఇవ్వాలి, మనం బయట ఎక్కడ పెట్టుకున్నా అది యూజ్ అయ్యేలాగా ఉండాలని చెప్పి. సో అంత పెద్ద దేవుడు ఇవ్వాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక.